శ్రీశైలం వన్ టౌన్ పరిధిలో గత 2 సంవత్సరాలుగా పట్టుబడిన మద్యం బాటిళ్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, నంద్యాల జిల్లా ఎస్పీ, డిఎస్పీ సూచనలతో శ్రీశైలం టోల్గేట్ వద్ద క్షేత్ర పరిధిలో పలు చోట్ల భారీగా పట్టుబడిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. పంచాయతీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో మల్లమ్మ కన్నీరు వద్ద గల డంపింగ్ యార్డ్లో సిఐ ప్రసాదరావు మద్యాన్ని ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో దేవాదాయ ధర్మదాయ చట్టం ఉల్లంఘించి మద్యం నిషేధం ఉన్న కొంతమంది అక్రమంగా అడ్డదారుల్లో క్షేత్ర పరిధిలోకి మద్యం తెస్తుండగా పట్టుకున్నామని, వీటిపై గత 2 సంవత్సరాల్లో 48 కేసులు నమోదు చేశామని సిఐ ప్రసాదరావు తెలిపారు. అక్రమ మద్యం మొత్తంగా ఏపీ, తెలంగాణకు చెందిన 1197 క్వార్టర్ బాటిల్స్, అలానే 186 లీటర్ల నాటు సారాయి పట్టుకున్నామని, ఉన్నతాధికారుల ఆదేశాలతో తమ సిబ్బందితో శ్రీశైలంలో పట్టుబడిన మద్యం బాటిళ్లను ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశామని శ్రీశైలం సిఐ ప్రసాదరావు తెలిపారు.